నమస్తే, వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్స్టాపబుల్. నమస్తే మ్యామ్. నమస్తే. ఫస్ట్ టైం ఒక సినిమాలోని సరిసమాన వాటా తీసుకున్న ఏకైక హీరోయిన్ అని చెప్పేసి ఇప్పుడు అసలు ఫుల్ ట్రోల్ అవుతుంది. అందులోను కూడా నిజంగానే ఒక మంచి ఒక టాప్ లెవెల్ హీరోయిన్ అలాంటి క్యారెక్టర్ వేయడం అనేది కూడా ఫస్ట్ టైమే చూస్తూ ఉన్నాము. మీరే చెప్పాలా డీటెయిల్స్? చాలా హ్యాపీగా అనిపించింది వినంగానే. శివకార్తికేయన్ తీశాడు మూవీ తాయి కழవి. తాయి కழవి ఆ సినిమా రాధికా శరత్ కుమార్ నటించారు. ఇది సాధారణంగా మీరు ఇంటీరియర్ తమిళనాడులో ఇట్లాంటి క్యారెక్టర్స్ చూస్తాం. అంటే అక్కడ ముసలి వాళ్ళు ఆ రకంగా ఉంటారు, భలే చిత్రంగా ఉంటారు అనమాట, భలే మాట్లాడతారు. ఆ తమిళ్ కూడా నాకు ఇష్టం. మీకు బాగా అనుభవం కాబట్టి అది వేరు. ఆ భాష అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలాగా, ఇప్పుడు మన తెలుగు ఎలాగ డిఫరెంట్ స్లాంగ్స్ ఉందో, అంటే డైలెక్ట్స్ అంటాం మనం, మాండలికాలు వాళ్ళకి అలాగే ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ చేయడం, దానికోసం ఆవిడ 5 గంటలు మేకప్ వేసుకుని ఆ క్యారెక్టర్ చేశారు ఆవిడ. ఇది నిజంగా చెప్పాలంటే ఫస్ట్ చేయగలనా అనుకున్నారు ఆవిడ. శరత్ కుమార్ కూడా వద్దన్నారని అన్నట్టుగా అన్నారు, కానీ మొత్తానికి చేశారు. సినిమా సక్సెస్ అయింది. 75 కోట్లు లాభం. అంటే సింగిల్ హ్యాండెడ్ గా ఆవిడ గెలుచుకున్నట్టే. సూపర్. సో మామూలుగా మీరు వింటారు హీరోలు భాగాలు అడుగుతున్నారు, నైజాం అడిగారు, లేకపోతే కోస్తా అడిగారు, ఇట్లా వింటే ఎక్కువ నైజాం వింటాం మనం. మొట్టమొదటిసారి రాధికా శరత్ కుమార్ ఈ తాయి కழవి సినిమాకి నాకు వాటా కావాలని అడిగారు. నాకు రెమ్యూనరేషన్ వద్దు అంటే ఆవిడకి నమ్మకం సినిమా హిట్ అవుతుందని. సో అలాగే హిట్ అయింది. ఆవిడకి వాటా తీసుకుంటున్నారు. మొట్టమొదటి హీరోయిన్ ఇంతవరకు ఇండస్ట్రీలో, అంటే ఏ ఇండస్ట్రీలో, అంటే ఏ సినిమా ఇండస్ట్రీలో కూడా ఇంతవరకు నాకు గుర్తున్నంత మటుకి, నాకు తెలిసినంత మటుకి ఏ హీరోయిన్ వాటా తీసుకుని ఉండరు. ఆ రకంగా ఆవిడ రికార్డ్ సృష్టించారు. నేను రడాన్ మీడియాలో కూడా పనిచేశాను ఆవిడ దగ్గర. షీ సచ్ ఎ నైస్ లేడీ అనమాట. ఆవిడ చాలా బాగా చూసుకుంటారు అందరినీ. కానీ కోపం వస్తే ఇంకేం లేదు, తేడా వస్తే వాళ్ళ ఉతిగా అంతే, అంత ఓపెన్ ఆవిడ. చాలా బాగుంటుంది ఆవిడతో వర్కింగ్ స్టైల్ కూడా బాగుంటుంది. సో మొత్తానికి ఈ సినిమాలో ఏంటంటే ఆవిడ సరదాగా ఉన్నట్టు ఉంటూనే ఆవిడ అన్ని రకాలుగా అన్నమాట యంగ్స్టర్స్ తోనే కామెడీ చేస్తుంది. తర్వాత అంటే పన్ క్రియేట్ చేస్తుంది. అలాగని చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. అట్లాంటి క్యారెక్టర్ అనమాట. వాళ్ళు ఉంటారు కదా, ఆవిడ పాన్ వేసుకుని నవ్వులుతూ మామూలుగా మీకు ఇట్లా దంచుకుని తింటారు కదా, ఆమందస్తా అంటాం దాన్ని. దాంట్లో దంచుకుని అది నోట్లో పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు చూడండి, కొంతమంది పొగాకు అవి తింటారు, వక్క దంచుకుని తింటారు, అట్లా అదొక అలవాటు అన్నమాట. నోరు ఎప్పుడు ఎర్రగా ఉంటుంది వాళ్ళకి. సో ఆ రకంగా ఆవిడ అంటే పక్కాగా ఆ క్యారెక్టర్ చక్కగా చేశారు. ఆ చీర కట్టుకోవటం కూడా మీకు దాన్ని కొంగునాడనాలో ఏనాడో ఉంటుంది. ఆవిడ కొంగు ఆ చీర కట్టుకునే విధానం అన్ని చాలా ప్రత్యేకం. థ్యాంక్ యూ.